కడప జిల్లాలోని తన స్వగ్రామంలో కోగటంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన మన ఊరు మన పండగ కార్యక్రమంలో ఎమ్మెల్యే చైతన్యారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడిన తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, తానే ఎమ్మెల్యేగా గెలుస్తానని ఇక ధీమా వ్యక్తం చేశారు. ఇల్లు మీకు కావాల్సిన ఇల్లు ఇచ్చిన కావాల్సిన రోడ్లు కూడా నేను వేయించిన ముఖ్యంగా మన వాడలో 10 మందికి 14 మందికి ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళ కుటుంబాలు బాగా హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నాం. కేవలం మీకు కట్టించి 5.5 ఎకరా స్థలం, 5.5 ఎకరా ఇళ్ల స్థలము మనం ఇచ్చిందే. ఇప్పుడు దొంగనా కొడుకులు వచ్చి మీకు పట్టాలు ఇస్తారా అమ్మ అంటున్నారు. అది మన స్థలమే. 14 మందికి నెలకు ఎంత వస్తారు? ఒక్కొక్కరికి 23,000 ఎంత చదివి 14 మందికి 23 లెక్క 3 లక్షలు దగ్గర 1వ తేదీ అయ్యేదలికి మీ వాడలో వచ్చి పడుతున్నారు. మీరు పిల్లలను బాగా చదివించుకోవచ్చు. భవిష్యత్తులో కూడా మళ్ళా రేపు నేను ఎమ్మెల్యే అయితా, ఖచ్చితంగా పోటీ చేస్తా. ప్రతి ఒక్కరు వాడు ఒకడో ఇద్దడో నాతో మేలు పొందిన నా కొడుకు కూడా నెలకు జీతం తీసుకుంటా ఇకారాలు పడుతున్నారు. వాడి కాళ్ళు చేతులు ఇచ్చి మర్చి ఆ ఏట్లో పారేస్తాం. కాబట్టి